అన్నగారు నమస్తే, ఏం పేరు అన్న? నా పేరు శ్రీనివాస్ అన్న, చిన్న అంటే లోకల్ అన్న. శ్రీనివాస్ అన్న, కొన్ని పొలిటికల్ క్వశ్చన్స్ ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఒక ఓటర్గా మీ అభిప్రాయం చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి తెలంగాణలో, మనకు 17 ఎంపీ స్థానాలు ఉన్నాయి. సో ఈ 17 ఎంపీ స్థానాలు ఎవరు ఎన్ని గెలుచుకునే అవకాశం ఉంది? ముఖ్యంగా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో మనం ఉన్నాం కాబట్టి ఇక్కడ కిషన్ రెడ్డి గారు బీజేపీ నుంచి, దానం నాగేంద్ర గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, పద్మారావు గారు టీఆర్ఎస్ నుంచి. సో ఈ ముగ్గురు మధ్య పోటీ ఎలా ఉండబోతుంది? మాకు కన్ఫర్మ్గా బీజేపీ కిషన్ రెడ్డి అని వస్తాను, కన్ఫర్మ్ అవుతుంది అనుకుంది. ఎందుకంటే ఆయన కరోనా టైంలో కూడా గాంధీ హాస్పిటల్ ప్రసారాది రేడు అందరిని ఆదుకున్నాడు, పబ్లిక్లో ఉండి ఎప్పుడైనా ఆయన వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. చాలా బాగుంటుంది వస్తే. ఓకే, కిషన్ రెడ్డి గారు డెవలప్ బాగా ఉందన్న, మంచిగా చేసుకున్నాడు. ఉందన్న, చేసిండు కానీ పబ్లిక్ అర్థమవుతలే. ఆయన ఎప్పుడు పబ్లిక్లో ఉండే, పబ్లిక్ మనిషి, పబ్లిక్ మనిషి. రెస్పాండ్ అవుతాడు, పబ్లిక్ రెస్పాండ్ అవుతాడు. అయితే పిలిచి వస్తాడు, చేసి బాగానే చేసాడు, పబ్లిక్ కనబడుతుంది. ఇప్పుడు ఏమంటే బీఆర్ఎస్ వాళ్ళు కొంచెం చేసి డబ్బు కొట్టుకుంటారు, వాళ్ళు ఏం చేసినాం వీరేమో 60% చేయరు, సైలెంట్గా వెళ్ళిపోతారు. ఆయన వస్తే బాగుంటుందని ఆలోచన. ఓకే, సో ఎన్ని రావచ్చు అనుకుంటున్నారన్న? మొత్తం ఎంపీ స్థానం ఎన్ని గెలిచే అవకాశం? రావాలి 12 రావస్తే బాగుంటుంది. 12 వస్తే కన్ఫర్మ్. అక్కడ ఈటా రాజేంద్ర, ఇక్కడ ఈ మంది కూడా టఫ్ ఉంది, మన మాధవ్ హైదరాబాద్ ఎప్పుడు లేదుగా. అక్కడ బోకో ఓట్లను తీసేసారు కదా, 5 లక్షల ఓట్లు తీసేశారు. లాస్ట్ టైం మనకు 3 లక్షల దాకా పడ్డాయి మనకు. ఇంకా బయట పడితే బాగుంటుంది, వస్తే బాగుంటుంది. హైదరాబాద్ కూడా బీజేపీ చాలా బాగుంటుంది, బాగుంటుంది. రావాలి, చేంజెస్ రావాలి. సిటీ గడ్డ మీద కాషాయ జెండా వస్తే బాగుంటుంది. మార్పు కావాలన్నా, ఎప్పుడు వాళ్ళే తోపులు అనుకుంటారు, మన వస్తే బాగుంటుంది అని. ఛాన్స్ జరగలేదు, కొత్తలో ఛాన్స్ ఉంటే బాగుంటుంది. గట్టి పోటీ ఇస్తుందా? ఇస్తుంది బాగా ప్రచారం, పబ్లిక్ లో టైం కూడా ఎప్పుడు ఇంటింటి తిరిగి ప్రచారం చేస్తుంది, చాలా బాగా చేస్తుంది. కిషన్ రెడ్డి గారికి ఎలా ఉండబోతుంది? గెలుస్తుండే ఆయన, విన్నింగ్ పబ్లిక్ ఉంది, వాతావరణం ఉంది, పబ్లిక్ మొత్తం. ఇక మోడీ ముఖం చూసి ఒకటి అప్కి బార్ 400 బార్ అందరూ తెలుసు. యూత్ ఓట్లు, పిల్లలు 18 years పిల్లలంతా మైండ్ లో అదే అయిపోయింది, జై శ్రీరామ్. సో రామ్ మందిరం కూడా అదొకటి చాలా ప్లస్ అయింది మనకు. ఆల్ ఓవర్ వరల్డ్ లో నడుస్తుంది కానీ కొంతమంది పబ్లిక్ బయటికి రావాలని ఓటింగ్ అని కూడా. ఎండకు వస్తలేదు, పబ్లిక్ ఓటింగ్ చేస్తారు. ఏం చేస్తారు, హాలిడేస్ వచ్చినా అని టూర్లు గీర్లు వేస్తున్నారు. అట్లా కాకుండా ఓటేసి పోతే బాగుంటుందని ఆలోచన. బయటకు వస్తే బాగుంటుంది పబ్లిక్. ఇంకోటి ఓల్డ్ ఏజ్ కోసం కూడా గవర్నమెంట్ ప్లానింగ్ చేస్తుంది, ఇంటింటికి వచ్చి ఓట్లింగ్ అది కూడా చేస్తున్నాడు ప్లాన్. ప్రభుత్వం అది కల్పించాలి కంపల్సరీ. వస్తే బాగుంటుంది, కన్ఫర్మ్ 100%. థ్యాంక్ యూ సో మచ్.